తీసుకెళ్ళి ఫ్రెండ్ గా చెప్పొచ్చు కదా. నువ్వు నాకు ఫ్రెండ్ అయితే చెప్తావు. నువ్వు స్టార్టింగ్ లోనే నాకు ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఏం చెప్తావు? డిస్కంఫర్ట్, నాకు నచ్చని వాళ్ళతో నేను ఎట్టి పరిస్థితుల్లో ఉండను అన్నప్పుడు నువ్వు నా దగ్గర ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? కావాలని చెప్తున్నావు ఈ నామినేషన్ ప్రక్రియలో. కాబట్టి ఉదయం 11:15. నాకు నన్ను కార్నర్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ముగ్గురు బట్ నేను ఎమోషనల్లీ మెంటలీ స్ట్రాంగ్ కాబట్టి కొంచెం డిస్టర్బ్ అవ్వట్లేదు. జస్ట్ ఒక్కసారి అక్కడ వాడు అన్నందుకు దాన్ని పట్టుకొచ్చి అంటే ఇంతకుముందుకు వెళ్ళి చేస్తాడు. ఇంతకుముందు అయిపోయింది కదా, అది క్లియర్డ్ కదా ఆల్రెడీ. మళ్ళీ అది ఉన్నది కదా అని గుర్తు చేసి ఇట్లా ఆల్ ఆఫ్ దిస్ షోస్ హిస్ పర్సనాలిటీ. ఇప్పుడు నాకు ఒక పాయింట్, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉంటేనే వెళ్ళింది. మరి హౌస్లో ఈయన వాడు అన్నది, గౌతమ్ పీకలేవన్నది, బొచ్చు పీకలేవన్నది, ఇది ఒక ట్రెండింగ్ టాపిక్. ఓకే, ఇంకోటి రోహిణి విషయం అనేది పెద్ద టాపిక్ ఈ వారం. సో ఇట్లాంటి ఇప్పుడు ఈయన బొచ్చు పీకలేవన్నాడు, సపోజ్ ఈయన వాడు అని డిస్రెస్పెక్టే అంటాను. సో ఈ పెద్ద విషయాలను పక్కన పెట్టి రోహిణి యాజ్ అ మెగా చీఫ్ నన్ను వచ్చేందుకు నామినేట్ చేసింది. తను నన్నేమంటుంది, నువ్వన్న మాటలకి నువ్వు హర్ట్ అయిపోతావు, ఇది అది. నువ్వు అన్న మాటలు ఏంటి? దానికి హర్ట్ అవ్వకుండా అనకుండా నేను ఏం చేయాలి? మధ్యాహ్నం 1 ఇది నా మెయిన్ పాయింట్ ఏంటంటే, అక్కడ ఎవరు నన్ను నామినేట్ చేసింది? ఎన్ని విషయాలు మేము ఊరికే అది అయ్యాక మేము కూర్చొని హౌస్లో ఖాళీగా కూర్చున్నాం, ఇమీడియట్ నామినేషన్ కాలేదు. దాని గురించి నువ్వు ఎందుకు అలా చేసావు అనేది కొంచెమైనా మాట్లాడొచ్చు కదా. 12 weeks ఒక ఫ్రెండ్షిప్ ఉంది. జస్ట్ టు అండర్స్టాండ్ మై థాట్ ప్రాసెస్. నువ్వు నాతో మాట్లాడాక కూడా అరే కావాలనే చేసింది ఈమె, లేకపోతే అస్సలు క్లారిటీ లేదు అని మాట్లాడాక అక్కడ తీసుకెళ్ళడం వేరే. నువ్వు నాతో మాట్లాడలేదు, అక్కడ గేమ్లో ఏది చూసావో ఫిక్స్ అయిపోయి డైరెక్ట్గా నామినేట్ చేస్తే అది ఆ పర్సన్ నుంచి నేను తీసుకోలేదు. ఎందుకంటే చిన్న చిన్న తప్పులున్నా, చిన్న చిన్న విషయాలున్నా నామినేషన్ తీసుకొస్తాం. ఇట్ ఈస్ అబౌట్ ఎవరు తీసుకొస్తున్నారు అదే. ఒకటి గౌతమ్ విషయంలో జరిగింది, గౌతమ్ అండ్ పృథ్వీ. ఒకటి విష్ణు అండ్ రోహిణి సేఫ్. నో, పృథ్వీ ఓన్లీ డిఫెండెడ్. గౌతమ్ చెప్పిన దానికి పృథ్వీ డిఫెండ్ చేశాడు, ఓకే. గౌతమ్ తప్పు మాట్లాడినాడు, స్టార్టింగ్ నుంచి అందరినీ కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు. ప్లీజ్ మెయింటైన్, గుర్తుపెట్టుకోండి, ఒక స్టేజ్ మీద ఉందాం, ఇలాంటి వర్డ్స్ వాడకూడదు అని అందరికీ చెప్పి నేర్పించే పర్సన్ మాట తప్పాడు అక్కడ కూడా ఇంకోటి అది మొత్తం జస్ట్ నువ్వు జీరో, నువ్వేమీ ఆడలేవు, నువ్వు క్యారెక్టర్ ఇలానే క్యారెక్టర్ ఇది ఇదంతా చెప్పేది కూడా నీకు తప్పు అనిపించట్లేదా? 12 weeks అయింది. ఇద్దరిది తప్పు అనిపించింది. ఇద్దరిది, అందుకే నేను చెప్పాను రోహిణి నామినేషన్ లో లేదు. తప్పుని విష్ణుప్రియ నామినేషన్ లో పట్టుకురాలేదు. బికాజ్ అది వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్, ఈమె ఏదో గేమ్ ప్లాన్ అని వదలంగానే వాళ్ళు చెప్పుకున్నారు. మధ్యాహ్నం 1:30. నువ్వు ఒక పర్సన్ని నువ్వు జెన్యున్ కాదు అంటూ ఉంటే ఆ పాయింట్లో నీకు వాళ్ళు రియల్గా లేరు అన్నట్టు నీకు అది రైట్ అనిపించింది, ఫైన్. డస్ దాట్ మీన్ నువ్వు మాటలు వదిలేసావు? నేను కూడా ఆలోచించి ఆ పాయింట్లో నాకు అనిపిస్తేనే నేను ఏదో అంటాను. నువ్వు ప్రతి వర్డ్